హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగిలాగ్స్. ఇవాళ మనం తిరుమల కొండలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదే శిలాతోరణం. ఇది స్వామివారి ఆలయానికి వెనక పక్క కొలువై ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడికి ఆర్టీసీ వారు మరియు ప్రైవేట్ వాహనాలు ఎప్పుడూ కూడా యాత్రికులను తీసుకుని వచ్చి ఇక్కడ స్థలాలను చూపిస్తూ ఉంటారు. ఇక్కడ శిలాతోరణం చుట్టుపక్కల ఎన్నో రకాల పూల తోటలు మరియు ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క యాత్రికుడు కూడా వీటిని చూసి చాలా సంతోషపడుతూ మరియు ఆనందంగా ఉంటారు. ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా టీటీడీ వారు ప్రతి ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ శిలాతోరణాన్ని ఎవరూ కూడా నిర్మించలేదు. ఈ శిలాతోరణం స్వామివారి కొండలు ఉన్నప్పటి నుంచి సహజ సిద్ధంగా ఏర్పడటం జరిగింది. అందువల్ల వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రకమైనటువంటి సహజంగా ఏర్పడినటువంటి శిలాతోరణం ప్రపంచంలో మరి ఏ ప్రదేశంలో కూడా మనకు కనిపించదు, ఒక్క తిరుమల క్షేత్రంలో తప్ప. దీన్ని స్వామివారి మహిమ అనుకోవాలి. ఇదేనండి ఆ శిలాతోరణం. ఇక్కడికి వచ్చేటటువంటి పిల్లలకు కనువిందు చేసేదానికి ఇక్కడ అడవి జాతులకు సంబంధించి కోళ్ళు అవన్నీ కూడా పెంచుతూ ఉంటారు. ఇక్కడ నెమళ్ళు, కోళ్ళు, అదేవిధంగా ఎన్నో రకమైనటువంటి పక్షులను పెంచుతూ వీటి గురించి తెలియని వారికి తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడికి అతి కొద్ది దూరంలోనే ఇంకొక తీర్థం అయితే ఉంది. తిరుమల క్షేత్రంలో ఎన్నో రకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది చక్రతీర్థం. ఇక్కడి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎంతో ఆనందాన్ని మరియు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, లోయలు మనసుకు ఎంతో ఆహ్లాదకరాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఇదేనండి చక్రతీర్థం. ఈ చక్రతీర్థాన్ని సందర్శించుకున్న తర్వాత చుట్టూ చూడండి ఎంత అద్భుతమైనటువంటి పార్కులను ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులందరికీ కూడా ఈ ఉద్యానవనాలను చూసి చాలా సంతోషంగా మరియు ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటటువంటి చిన్నపిల్లల కోసం అనేక రకాల బొమ్మలు, అదేవిధంగా దేవతా విగ్రహాలను ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి దశావతారాలైనటువంటి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ,
శ్రీకృష్ణ మరియు కల్కి అవతారాలను ఇట్లా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.